మహాభక్తుడు మాణిక్యవాచకర్. బాగా వృద్ధుడైపోయాక చిదంబరం చేరుకున్నాడు. ఆయన చేరుకుని రోజు చిదంబరంలో నటరాజస్వామి వారి మీద స్తోత్రాలు చేస్తూ ఉండేవాడు. ఒక రోజు పరమశివుడు చూశాడు. చిదంబరంలో మాణిక్యవాచకర్ నివాసం ఉంటున్నటువంటి ఇంటికి పరమశివుడే బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి రాత్రి అయింది. అప్పటిదాకా స్తోత్రాలు పాడి పాడి అలిసిపోయి మాణిక్యవాచకర్లు పడుకున్నారు. తలుపు కొట్టి, ఏమయ్యా నువ్వు పరమశివుడి మీద ఎన్నో స్తోత్రాలు చెప్పావుట, ఏది చెప్పు వింటాను. వృద్ధ బ్రాహ్మణుణ్ణి ఎక్కడి నుంచో తీర్థయాత్రకు వచ్చాను, వినాలనిపించి వచ్చాను అన్నాడు. ఆయన శివస్తోత్రం చెప్పడం అంటే ఆయనకి బడలిక లేదు, రాత్రి లేదు, పగలు లేదు, శరీరం సహకరించకపోవడం అన్న మాట లేదు. అంత సంతోషం. ఆయన చేసిన స్తోత్రాలన్నీ చెప్తున్నారు. పరమశివుడు వ్రాశాడు వాటినన్నింటినీ గ్రంథం కింద వ్రాసి తెల్లవారుతుండగా అలిసిపోయాడు మాణిక్యవాచకర్. స్నానం చెయ్యాలి, సంధ్యావందనాది క్రియలు ఆచరించాలి, వెళ్ళనా అన్నాడు. వెళ్ళిరా అని నేను సెలవు పుచ్చుకుంటానని వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్నవాడు పైకొచ్చి మాణిక్యవాచకర్లు చెప్పిన స్తోత్రాల్ని తాళపత్రాల మీద అన్ని రాసి వాటికి తాడు కట్టి చిదంబరంలో ఆకాశలింగం ఉన్నటువంటి ద్వారం దగ్గర పెట్టేసి దాని మీద నందీశ్వరుడు యొక్క ముద్ర గుద్ది వెళ్ళిపోయాడు. తెల్లవారుజామున అర్చకులు తలుపులు తీయడానికి వచ్చారు. ఏవో తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. ఎత్తి చూశారు. దాని మీద నంది ముద్రలు ఉన్నాయి. అమ్మ బాబోయ్, నంది ముద్రలు ఉన్నాయి, రాత్రి ఎవరు పట్టుకొచ్చి పెట్టారోనని తెల్లబోయి జాగ్రత్తగా విప్పి చూశారు. పరమశివుడి మీద స్తోత్రాలు. అందులో కొన్ని గుర్తుపట్టారు మాణిక్యవాచకర్లని. అందులో పరమశివుడు తన స్వదస్తూరితో పీఠిక వ్రాశాడు. ఈ వ్యక్తికి తల్లిదండ్రులు పెట్టిన పేరు వేరొకటి, కానీ ఈయన నోటి వెంట వచ్చిన మాటలు మాటలు కావు, మాణిక్యములు. అవి కాలమునందు రచనలుగా ఉండకపోతే రేపు ఈయన శరీరం విడిచిపెట్టేసిన తరువాత అలా చెప్పేవాడు లేడని, అలా పాడగలిగిన వాడు లేడని, అలా అందించగలిగిన వాడు లేడని ఆయన చెప్పినవన్నీ రాత్రి కూర్చుని నేనే స్వయంగా వ్రాశాను, వ్రాసి తెచ్చి ఇక్కడ పెడుతున్నాను నటరాజు అని దస్తూరి చేశాడు. చేస్తే సంతోషపడిపోయి అర్చకులు మాణిక్యవాచకర్ ఇంటికి పరిగెత్తారు. ఏమయ్యా, రాత్రి నీ ఇంటికి ఎవరైనా వచ్చారా, నువ్వు శివస్తోత్రాలు పాడావా అని. ఎవరో వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు, నీవు చేసిన శివస్తోత్రాలు పాడమన్నాడు. పాడాను. ఎవరో కాదయా, పరమశివుడయ్యా, నీ దగ్గర అవన్నీ విని వ్రాసిన వాడు, ఇదిగో గ్రంథాలు, నువ్వు రాత్రల్లా పాడినవి తాళపత్ర గ్రంథాల మీద వ్రాసి తీసుకొచ్చి నటరాజస్వామి దేవాలయ ప్రాంగణంలో పెట్టి అంతర్ధానం అయ్యాడు. కళ్ళంబట ఆనంద భాష్పాలు ధారలుగా కారిపోయాయి మాణిక్యవాచకరికి. కారిపోయి కాదు కాదు నేను చూడవలసిందే అని గబగబా చిదంబరం క్షేత్రంలోకి వచ్చి నటరాజస్వామి సన్నిధానంలో నిలబడి అవ్యక్తానందంతో, ఇన్ని పాటలు పాడిన వాడికి నోటి వెంట మాట రాక, స్వామి నీకు నేను ఏమని కృతజ్ఞత చెప్పను, నోట మాట రాలేదు. అవ్యక్తానందంతో నటరాజస్వామి ముందు నిలబడిపోయి కన్నుల వెంట నీరు కారుస్తూ రెండు చేతులు ఇలా పెట్టి నిలబడిపోయాడు. ఆ ఆనందానుభూతిలో ఆయన ఉండగా ఆయనలోంచి దివ్యమైనటువంటి జ్యోతి అందరూ చూస్తుండగా బయలుదేరి, అందరూ చూస్తుండగా చిదంబర క్షేత్రంలో మాణిక్యవాచకర్లోంచి జ్యోతి లేచి నటరాజస్వామిలో కలిసిపోయింది.